శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వార రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో బుధుడు, శుక్రుడు, శని, రాహువులు. ఈ వారం 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ 2025 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని క్రమేణా సాధించగలుగుతారు. కొన్ని మార్పుల చేర్పుల ద్వారా బదిలీ కోసం ప్రయత్నాలు చేయాలి లేదా కంపెనీ మారాలని చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పెద్దల సమక్షంలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి నుండి ద్వితీయ తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని ముందడుగు వేస్తే నీ విధాలా బాగుంటుందండి. మనకి ఏలినాటి శని ఉంది, గురుబలం తక్కువగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి వాళ్ళు కాస్త అనుష్ఠాన పరులు, నిత్యం పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకొని ఆ విధంగా ముందడుగు వేయండి. వాళ్ళ ఆశీర్వచనం వలన మీకు మంచి ఫలితాలు సమకూడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి కాస్తంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అనుకున్న సమయానికి ప్రాజెక్టులను అందుకోలేక, పూర్తి చేయలేక సతమతమయ్యే విధంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి అపశృతులు చోటు చేసుకోవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరెవరైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో పనిచేస్తుంటారో టెక్నికల్ ఇష్యూస్ రావడము, ఇతరితర ఇబ్బందికరమైన వాతావరణాల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగరీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వివాహ సంబంధమైన విషయాలలో కాస్తంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన, మీ అనుమానాలే నిజమవుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేవారికి, బ్యూటీ పార్లర్ వస్తువులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలిస్తుంది. విద్యార్థులకు కాస్తంత ఏకాగ్రత లోపించవచ్చు. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా పెద్ద పోటీ పరీక్షలకి మనం అటెండ్ అవుతున్నాము, ప్రయత్నాలు చేస్తున్నాము అన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రతి 3 మాసాలకు ఒకసారి మంచి రోజును సెలెక్ట్ చేసుకొని ఏదైనా శైవ క్షేత్రంలో దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు మీకు సొంతం అవుతాయి. విద్యారంగంలో మంచి రాణింపు ఏర్పడుతుంది. మంచి పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి వృషభ రాశి. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి శుభవార్తలను వినగలుగుతారు. పాత స్నేహితుల ద్వారా, దూరపు చుట్టాల ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రయాణం చేయాలన్న ఆలోచన మీకు లేనప్పటికీ ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలలో కాస్తంత చికాకు పడడము, తరచూ ఈ యొక్క వాహన విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన మంచిదే గాని ప్రస్తుతానికి మాత్రం అది నెరవేరకపోవచ్చు. మంచి ధరకి అమ్ముకోలేకపోవచ్చు. ఉత్తరుత్తర భవిష్యత్తులో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ నిమిత్తం ధనం దాచుకోవాలి అన్న ఆలోచన, సంకల్పం నెరవేరుతుంది. కొద్దిపాటి ధనాన్ని మీ పేరు మీద
లేక మీ పిల్లల పేరు మీద దాచాలని చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వృత్తిరీత్యా కొలీగ్స్ తో మంచి పరిచయాలు ఉంటాయి. ఈ స్నేహ బంధుత్వాలు మరింత బలపడతాయి. అనుకూలమైన వాతావరణంలో ఇంకొన్ని అనుకూలించే అంశాల కోసం ఎదురు చూస్తుండక తప్పకపోవచ్చు. కొన్ని సందర్భాలలో అంతా బాగుంది కానీ చేతిలో పని లేదు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఈ సమయం సందర్భంలో మంచి ప్రాజెక్టు చేతికి అందు వస్తే ఈ యొక్క మంచి టీంతో మనం ముందుకు వెళ్ళొచ్చు కదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించండి. గృహ నిర్మాణ ఆలోచనలలో పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సలహాల మేరకు, సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను, కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్తంత వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార స్థలాలలో కూడా ఈ భద్రత సంబంధమైన అంశాల పట్ల నిర్లక్ష్యం మాత్రం తగదు. వస్త్ర వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సెల్ ఫోన్లు అమ్మకాల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. కొత్తగా కొన్ని కార్యక్రమాలను తలపెట్టాలి, ప్రారంభించాలి అన్న ఆలోచన ఉంటుంది కానీ ఉత్సాహం అంతగా ఉండకపోవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో అమ్మవారి దగ్గర దీపారాధన సమర్పించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ రావడము, ముందుకి వెనక్కి జరగడము, ఏదో ఒక ఇష్యూస్ అనేవి ఏర్పడటము, ఈ మీటింగ్స్ ఉంటే అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాము, పనులుంటే ఇవాళ రా రేపు రా అని తిప్పించుకోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, పరిణామాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మధ్యవర్తుల జోక్యం ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూలలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. పర్టికులర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదా ఇతరులను డ్రైవర్గా నియమించుకొని మీరు వెళ్ళగలిగితే అన్ని విధాలా మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్కి కొన్నాళ్ళు దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కాస్తంత అసంతృప్తి, కొంతమంది నమ్మకస్తులు దొరక్క వెనకడుగు వేసే విధంగా ఉండవచ్చు. ఆర్థిక పురోగతి రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా పెరగటము, మీకున్న పరిస్థితుల రీత్యా సర్దుబాటు చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. వాళ్ళనేదో ఆలోచనలు మార్చుకోమని మీరు చెప్పే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు తీసుకునే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సోషల్ సర్కిల్ మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఇంత క్రితం తండ్రి గారితోటి విభేదాలు ఏర్పడితే అవి ఇప్పుడు కాస్తంత శృతి మించే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాలు, ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. మధ్యవర్తుల సహకారంతో కొన్ని ప్రయత్నాలు మీరు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే వారికి, బేకరీలు నడిపే వారికి, క్యాటరింగ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఒకవేళ పితృశాపాలు ఉండటం గాని, లేదా శని రాహుల కలయిక ఉండటం గాని, శని మహర్దశ గాని, లేదా రాహు మహర్దశ గాని
నడుస్తున్నట్లయితే పక్షులకి ప్రతిరోజు లేదా వారానికి 3 సార్లు గోధుమలను దానాగా వేయండి. ఈ చలివేంద్రాలలో మంచినీళ్ళని మీ చేతుల మీదుగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పరిహారాలు మీరు పాటించగలిగితే ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలు క్రమేణా తొలగిపోయి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఇవి వృత్తిరీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కూడా ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగం మారాలని చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగం వస్తుంది, కానీ ఆ ఉద్యోగానికి మీరు వెళ్ళలేరు. ఎవరికో బాలేదు, ఏవో కొన్ని కారణాల నిమిత్తం కొంతకాలం మళ్ళీ ఉద్యోగానికి సెలవు పెట్టడము లేదా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే విధంగానే పరిస్థితుల్లో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఇది కాస్తంత గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రితం దాచిన ధనం చేతికొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ తరపు లీజులు, లైసెన్సులు, టెండర్లు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ మంజూరవుతాయి. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంటుంది. కాస్తంత క్రమశిక్షణతో మీరు మెలగగలిగితే అన్ని విధాల మంచిది. మనకి రాలేదు, మనం చేయలేదు, మనకి చేత కాదు, ఇవన్నీ పక్కన పెట్టి నిశ్చింతగా చదువు మీద మాత్రమే టైంని కేటాయించండి. మీ ఫోకస్ ఉంచి మీరు చదవగలిగితే ఒక సబ్జెక్టు కాకపోతే ఇంకొక సబ్జెక్టు, ఒక కాలేజు కాకపోతే ఇంకొక కాలేజు ఖచ్చితంగా మంచిదే వస్తుంది. అది నమ్మి మెలగండి. ఏదో ఒకటైతే వస్తుంది. చదువొద్దు, వ్యాపారంలోకి వెళ్తాను, చదువొద్దు, ఏదో పని చేసుకుంటాను, ఏం ఉపయోగం లేదు చదువు లేకుండా. చదువు ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఉపయోగపడుతుంది. మనం కొంచెం నేర్చుకుంటేనే మంచిది. ఇప్పుడు ఒక డెలివరీ యాప్ ఉంది. ఆ డెలివరీ యాప్ గురించి కూడా మనకి తెలియాలంటే కాస్తంత అక్షరజ్ఞానం ఉండాలి. ఏవో ఇతర ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, క్యాషియర్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లో పనిచేయడానికి కావచ్చు, లేదా మనమే ఒక సూపర్ మార్కెట్ పెట్టడానికి కావచ్చు. మనకు కాస్తంత అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి లెక్కలు వచ్చి ఉండాలి. మనకి మంచి మాట తీరు పొందికి ఉండాలి. 10 మందితో కలిసిపోయేటట్టుగా మనం మెలగగలగాలి. అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి చదువు కూడా అవసరం ఉండాలి. ఇవన్నీ గ్రహించి మెలగండి. ఏదో 1-2 పోయాయని మనకి సరిగ్గా రాలేదని మాత్రం మీకుగా వెనకడుగు వేయద్దు. తక్కువ అంచనా వేసుకొని మరింత ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళవద్దు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి సింహరాశి. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. సోషల్ మీడియాలో ఉన్న వారికి, సినిమాలో పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించినటువంటి బరువు బాధ్యతలు లేదా వాళ్ళ అభీష్టం మేరకు కొన్ని విషయ వ్యవహారాలలో ధనం ఎక్కువగా ఖర్చు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఇది మీరు ఊహించినటువంటి ఒక పరిణామంగా పరిణమిస్తుంది. ఒక కారణం కోసం, ఒక అవసరం కోసం దాచుకున్న ధనాన్ని మరొక అవసరం నిమిత్తం కోరిక మేరకు అది ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చు పెట్టడానికి ఎంతగానో నిరాశపడతారు, వేదనకి గురవుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకుంటారు. ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. స్వల్పమైన లాభాన్ని అందుకోగలుగుతారు. మళ్ళీ పెట్టుబడులకు మీ చేతిలో ధనం నిలుస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం పనికిరాదు. ఇతరితర కొత్త అలవాట్లు కావచ్చు, చెడు అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. వీటి ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు. ఏదో ఒక అవసరం ఉంది,
ఒక రూపాయికి 10 రూపాయలు ఇచ్చేస్తామన్నారు, నమ్మి మాత్రం మోసపోవద్దండి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు, అవకాశాలు, పేరు మరింతగా పెరుగుతాయి. ఎక్కడ లేని సమస్యలు మీరే పరిష్కరించవలసినట్టుగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళిన ప్రతి పనికి ఏదో ఒక ఆటంకం రావటం, అవతల వాళ్ళు లేకపోవడం కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మనం వెళ్ళేటప్పటికి అది ఆలస్యం అయిపోవడం కావచ్చు. ఈ రకమైనటువంటి మార్పులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇది గ్రహించి నిదానంగా మంచి ప్లాన్స్ వేయండి. అవి ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఉదాహరణకి ఆఫీసర్ లీవ్ పెట్టి వెళుతున్నాము, ఒక రోజులో పని అయిపోతుంది అనుకున్నాము, ఒక రోజు లీవ్ సరిపోతుందని మాత్రం అనుకోవద్దు. ఒక 2 రోజులు పెట్టండి, అటు ఇటు ఆలస్యమైనా మీరు అందుకోగలుగుతారు. ఈ రకమైనటువంటివి చేసుకోగలిగితే బేసిక్గా వెళ్ళిన పని స్ట్రెస్ లేకుండా చేసుకోగలుగుతారు. మళ్ళీ ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుంది. హడావుడిగా వెళ్ళి హడావుడిగా రావటంలో కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. అన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించలేము, చెప్పలేము. కాస్తంత అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా నిదానంగా చేయండి, చక్కగా పనిలో పురోగతిని చూడగలుగుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఒక యూనివర్సిటీలో రాలేదు, మరొక యూనివర్సిటీ కాలేజీ కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రభుత్వ పరమైనటువంటి పరీక్షలు రాసే వారి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇందులో మంచి గుర్తింపుని, రాణింపుని సొంతం చేసుకుంటారు. ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చేయండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి కలిగినటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండబోతోంది. ఈ వ్యాపార ప్రదేశాలలో కూడా కాస్తంత ఒత్తిడి కలిగినటువంటి మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు రావటం, చికాకు పెట్టడము, తద్వారా మీరు ఇబ్బంది పడడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం సహకరించక, వాళ్ళ ఆరోగ్యం బాలేక మీరు వాళ్ళకి సేవ చేసుకునే విధంగా మార్పులు ఏర్పడవచ్చు. వచ్చిన ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఏవో దురుద్దేశంతో అని కాదండి, మానవత్వాన్ని చాటండి. కాస్తంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. ఏం చెయ్యాలో, మీకేమి ఇవ్వాలో ఆ పైవాడు చూసుకుంటాడు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, పాత కంపెనీలో ఎక్స్ కొలీగ్స్ ద్వారా మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నిలకడగా నిదానంగా 2-3 ఒపీనియన్స్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంది. శనిగ్రహం మీద మాత్రం ఈ నిందారోపణలు మాత్రం చేయొద్దమ్మా. మీ వ్యక్తిగత జాతకంలో ఆయా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, వివాహ సంబంధమైన దోషాలు ఏర్పడి ఉండొచ్చు. అందుకనే మీ ప్రేమ విఫలమైంది అంత మాత్రమే. శని వచ్చారు, సప్తమంలో కూర్చున్నారు. ఇది భర్త స్థానం, భార్య స్థానం కాబట్టి మాకు గొడవలు అయిపోతున్నాయి, గందరగోళం అయిపోతుందని మాత్రం అనేదా భావించవద్దు. ఆయన వస్తే మంచే చేస్తారు, నిజాన్ని చూపిస్తారు. కానీ ఆ నిజాన్ని మనం తీసుకొని డైజెస్ట్ చేసుకోగలగాలి, అది విని తట్టుకోగలగాలి, చూసి నిలబడగలగాలి. ఇది గ్రహించి మెలగండి. ఎక్కడైతే ఇంప్యూర్గా ఉందో, అది ప్రేమ స్వచ్ఛత కోల్పోయిందో ఇక అంతే, ఉపయోగపడదు అంత మాత్రమే. చాలా సున్నితమైనటువంటి విషయము. ఇది గ్రహించి నిదానంగా ఆలోచన చెయ్యండి. ఇతరితర డిప్రెషన్లని, ఇతరితర టాబ్లెట్లని మాత్రం వాటి జోలికి జోక్యానికి కూడా వెళ్ళొద్దు. మీకు అవేవి అవసరం లేదు. చక్కగా మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. విద్యార్థులకు మంచి కళాశాలలో సీటుని సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పరీక్షలు రాసే వారికి, బ్యాంకు సంబంధమైన పరీక్షలు రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇనీషియల్ గా ఏదో టెంపరరీ ప్లేస్మెంట్స్,
టెంపరరీ ఉద్యోగం వచ్చినప్పటికీ క్రమేణా అది పర్మనెంట్ అవుతుంది. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి దినచర్య మరింత వేగంగా మారుతుంది. మీరు ఊహించినటువంటి పరిస్థితులు, పరిణామాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో చెడు స్నేహితులు కావచ్చు, వాళ్ళు చెప్పే చెడు మాటలు కావచ్చు, మీ మీద చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులకి, ఆయా అలవాట్లకి, ఆయా పెట్టుబడులకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి. మీ కుటుంబాన్ని దూరంగా ఉంచండి. వీటి ద్వారా మీకు నష్టమే కానీ ఏ ప్రయోజనం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. కాస్తంత ఉద్యోగరీత్యా కూడా మరింతగా ఒత్తిడి పెరగడం ఉంటుందో పోతుందో అన్న విధంగా మార్పులు ఏర్పడే విధంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకొక ఉద్యోగాన్ని కూడా చేతిలో ఉంచుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఆలోచన చెయ్యండి. ఆలోచన చేయడం తప్పేం కాదు కదా. మనకేమైనా ఉద్యోగాలు వస్తాయా, వస్తే ఎక్కడ వస్తాయి, ఎలా వెతుక్కోవాలి అని ఒక చిన్న ప్రయత్నం చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వ్యవసాయ భూములకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. పండ్ల తోటలు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి దిగుబడిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వారి భవిష్యత్తు, వారి ఆదాయం కూడా మారటము గణనీయమైనటువంటి ఉత్సాహానికి, మంచికి కారణమవుతుంది. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వైద్య పరీక్షలు చేయించుకోవడము లేదా వైద్యులను సంప్రదించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. లేదా కుటుంబంలో ఇంకొకరికి బాలేక వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి సహాయం చేసే విధంగా మార్పులు ఏర్పడవచ్చు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపార స్థలాలలో కూడా భద్రత సంబంధమైన ఏర్పాట్లలో లోటు లేకుండా, లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించండి. వస్త్ర వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆర్డర్లను, క్రయ విక్రయాలను కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు కోసం చేసే ద్వితీయ ప్రయత్నంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. క్రమశిక్షణ మాత్రం విడిచిపెట్టద్దు. ఎప్పుడో ఉన్నాయి కదా పరీక్షలు, ఇప్పటి నుంచి చదువుకోవడం ఎందుకు, ఇప్పటి నుంచి కోచింగ్కి వెళ్ళాలా, ఈ ఆలోచనలు ఏమొద్దు. కాస్తంత లాంగ్ టర్మ్ తీసుకొని మంచి ఆలోచనలు చేసి ఎక్కువ కాలం మీరు కృషి చేయగలిగితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సహోదర సహోదరి విషయాలతో కాస్తంత జాగ్రత్త వహించండి. కుటుంబంలో అయిన వాళ్ళతో వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మనల్ని ఏదో అంటున్నారు, మన వాళ్ళని అంటున్నారు, మన పిల్లల్ని అంటున్నారు. సరే, కొంతకాలం నిదానంగా ఆలోచించి చూడండి. కొన్ని రకాలైన మార్పులు చేసి చూడండి. పెద్దగా భారీగా మాత్రం ఏమొద్దు. మీరు మమ్మల్ని ఇలా అంటున్నారు, అవి ఇవి అని మాత్రం ఫేస్ టు ఫేస్ గొడవలకు మాత్రం వెళ్ళొద్దు. వాళ్ళ పాపన వాళ్లే పోతారు, మనం మాత్రం ఆ పాపం మూట కట్టుకోవద్దు. ఇది గ్రహించి మెలగండి. కుటుంబపరమైనటువంటి అంశాలలో కాస్తంత నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి, కళా సాహిత్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రైటర్స్ కి, పబ్లిషర్స్ కి, బుక్ షాప్స్ వారికి,
అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్తలు అవసరము. డీహైడ్రేషన్ అవ్వటము, 1-2 రోజులు హాస్పిటల్లో ఉండి రావడము, వైద్య పరీక్షలు చేయించుకోవడము, ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు ఈ వారం వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంటుంది. తగిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ పెట్టుబడులు రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహం కొనుగోలు కోసం చేసే ఆలోచనలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఇక్కడ వద్దు, ఇలా వద్దు, అక్కడ వద్దు, అలా వద్దు, ఈ రకమైనటువంటి సలహాలు, సూచనలు, సంప్రదింపులే ఎక్కువగా ఉంటాయి. కాలం వృధా అయిపోతున్నట్టుగా మీరు భావిస్తారు. కాస్తంత బాధపడతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైన పురోగతి ఏర్పడుతుంది. కొంతకాలం వాళ్ళు మీ మాట వింటే చాలు, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అన్న ఒక నిర్ణయానికి, ఆ విధమైనటువంటి ఆలోచనలకు వస్తారు. నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు నెరవేరుతాయి, ముడిపడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో కొంతమంది పెద్దవాళ్ళ ఆరోగ్యం బాలేక మీరు వాళ్ళకి సహాయం చేసే విధంగా మార్పులు ఏర్పడవచ్చు. దీనికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందర ఆలోచన చేసి చెయ్యండి. ఈ వారం వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఆరోగ్యం సహకరించక ఈ ఎగ్జాములకు అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అగ్ని ప్రమాదాలు కావచ్చు, వాహన సంబంధమైన చికాకులు కావచ్చు, లేదా జ్వరం రావడం కావచ్చు, ఈ రకమైన ఇష్యూస్ ఉంటాయండి. కాస్తంత శ్రద్ధగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ధనాదాయం లేక వ్యాపారంలో క్రయ విక్రయాలు లేనివారు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజుల్లో లక్ష్మీదేవి కుంకుమార్చన, లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన, అమ్మవారికి సంబంధించినటువంటి జపము, పూజాది క్రతువులు, కార్యక్రమాలు జరిపించండి. అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు కలుగుతాయి. నూతన ప్రాజెక్టులతో, ఆర్డర్లతో కాస్తంత అనుకూలమైన వాతావరణాన్ని సొంతం చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంతాలలో ఉన్న బంధువులను కలవవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది గురువుల ద్వారా ఎలా మన నడవడికలో మార్పులు రావాలి, ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటాము అన్న నేపథ్యంలో మంచి విషయాలను గ్రహించగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కోసం చేసే ప్రయత్నాలు అంతకంతకు ఇంప్రూవ్ అవుతాయి. మీ మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, బరువు బాధ్యతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతి ఉన్నప్పటికీ, అందరి అండదండలు లభించినప్పటికీ కాస్తంత ఒత్తిడి కలిగినటువంటి వాతావరణం ఎక్కువగా ఉండవచ్చు. అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, మీరే రావాలి, మీరే చెయ్యాలి, మీ చేతుల మీదుగానే జరిపించాలి. ఈ రకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫ్రీగా ఉండటానికి కానీ, లేదా ఇటు కాస్త పని చేసుకుంటూ అటు కాస్త బాధ్యతల్ని చూసుకునే విధంగా కొంచెం సతమతమయ్యే విధంగా ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఇంబ్యాలెన్సెస్ ఏర్పడవచ్చు. కాస్తంత జాగ్రత్త వహించండి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్వల్పమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదవండి. మరీ ప్రత్యేకంగా ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులతో స్వామివారిని పూజించగలిగితే ఏవైనా అనారోగ్యాలు వచ్చినా అవి కొద్దిగా ఇబ్బంది పెట్టి
మళ్ళీ వెళ్ళిపోవడము ఈ రకమైన వాతావరణానికి కారణమవుతుంది. లేదా కాస్తంత సుదీర్ఘకాలం వాటితో మీరు సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి విశేషమైన పూజలు క్రతువుల గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశానండి. ఆ విధంగా చేసుకోండి. కుటుంబ రీత్యా కావచ్చు, వ్యక్తిగత పురోగతి రీత్యా కావచ్చు, ఎంతగానో అవి మీకు ఉపయోగపడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని, చతుర్థ స్థానంలో రవి ఉచ్చ స్థితి. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మాట ఇచ్చే ముందర 10 సార్లు ఆలోచించి గాని ఇవ్వవద్దు. మీకు శక్తికి మించినటువంటి అంశాలను మీరు తలకెత్తుకోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చికాకు పడడము లేదా అనుకున్న సమయానికి పనులు కాకపోవడము, వాహన సంబంధమైనటువంటి రిపేర్లు రావడము, ధనం ఖర్చు అయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి కాస్తంత ఇబ్బంది పడే విధంగా, సతమతమయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ ని అందించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కువగా మాత్రం హెచ్చులకు వెళ్ళవద్దు. ఈ వారం స్త్రీలకు సంతాన సంబంధమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాస్తంత సంతృప్తి ఉండకపోవచ్చు. వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కావచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కాస్తంత మీ అభిష్టానికి విరుద్ధంగా ఉండవచ్చు. పరిస్థితులకు లోబడి మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఏది మంచో చెడో మీకు బాగా తెలుసు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళేదో చెప్పారని, వాళ్ళేదో బాధపడతారని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ నిర్ణయాలను తెలియజేయొద్దు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలకి ఆమోద ముద్ర వేయొద్దు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయత్నం చేయగలిగితే ఉన్నత కళాశాలలో సీటుని సంపాదించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. పాత స్నేహితులను కలవటానికి, దూరపు బంధువులను కలవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీరు సేకరించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి, పదవి కోసం ప్రయత్నాలు చేసేవారికి, రాజకీయ పైరవీలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ ముఖ్య నాయకులతో పరిచయాలు పెంచుకోవాలన్న ఆలోచనలు కూడా శ్రేయస్కరంగా ఉంటాయి. పెద్ద స్థాయి పెట్టుబడులకు చాలా దూరంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితిలో మాత్రం అంతంతపు మాత్రపు పురోగతినే సాధిస్తారు. అంతా బాగున్నప్పటికీ ఏదో వెలితిగా ఉన్నట్టుగా ఆ భావన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించండి. నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా ఎక్కువగా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రతిరోజు ఆదిత్య ద్వాదశ నామాలను పఠించండి. శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చేయండి. స్త్రీలకు ఈ వారం వ్యాపార రీత్యా కుటుంబపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. రుణాలు తీర్చాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాక్ సంబంధమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అంటే ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తరచుగా బాధించే అవకాశం ఉంటుంది. రుణాలు తీర్చాలన్న చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రుణాలకు సంబంధించినటువంటి వాగ్దానాలు కావచ్చు, ధనానికి సంబంధించిన వాగ్దానాలు కావచ్చు,
ఏమాత్రం చెయ్యొద్దు. మధ్యవర్తి సంతకాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. కుటుంబంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, అందులో చొరవ తీసుకోండి, సలహాలు ఇవ్వండి, అంత మాత్రమే. పేపర్లు అగ్రిమెంట్లకు మాత్రం మీరు వెళ్ళవద్దు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి. ఇది శరీరం సహకరించిన వారు మాత్రమే. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. తదుపరి మీనరాశి. వృత్తిపరమైన ఆలోచనలు, బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శారీరక అలసట, మానసిక అలసట మరింతగా పెరుగుతుంది. చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరే మార్గం కానీ, అది పూర్తయ్యే మార్గం కానీ ఇప్పట్లో కనిపించకపోవచ్చు. ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతారు. ఏ పనికైనా, ఏ వ్యవహారానికైనా, ఏ మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా కాస్తంత వ్యవధి పట్టబోతోంది అన్న విషయాలను మీరు గ్రహించుకోగలుగుతారు. ప్రయత్న లోపం లేకుండా యథాతథంగా మీరు చేసే పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. తద్వారా వచ్చే మంచి ఫలితాలను మీరు ఉత్తరుత్తర అందుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిరీత్యా విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు, విదేశాల నుండి ప్రాజెక్టులు రావటం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. మీ సంస్థలోకి కొత్త వాళ్ళని చేర్చుకుంటారు. ఉపాధి అవకాశాలు పెంచే విధంగా మీ ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు గైనకాలజీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. మంచి విషయాలను గ్రహించుకోగలుగుతారు. ఏదో కొంతమంది మాత్రం మీ మీద అసూయ, ద్వేషంతో ఏవేవో మాట్లాడినప్పటికీ వాటన్నిటినీ మీరు లెక్క చేయొద్దు. కొంతకాలం వీటితో బాధపడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీరు మనసుకు తీసుకోకుండా నిదానంగా, నిలకడగా అడుగు ముందుకు వేయగలిగితే రేపు ఉత్తరుత్తర ఇవేవి కూడా మీకు కానరావు. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, మన పరిస్థితి ఇలా అయిపోయిందని మాత్రం చింతించొద్దు. ఇది ద్వితీయ వివాహం చేసుకునే వారికి వర్తిస్తుంది. వ్యాపార రీత్యా ఎదగాలనుకునే వాళ్ళకి వర్తిస్తుంది. ఇదేమైనా కూడా కొంచెం మాటలు వింటారమ్మా, మీరు మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గురువుల ద్వారా, ఉపదేశాల ద్వారా, వాళ్ళు ఇచ్చే మంచి సమాచారం ద్వారా మీకు కాస్తంత మానసిక ఊరట కలుగుతుంది. కొన్ని నూతన కార్యక్రమాల మీద అభిష్టత ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా చక్కగా చదువుకొని మీరు రాయగలిగితే అనుకూలమైన మార్పులు మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఒక ప్రయత్నం చేశాము, మనకంతగా రిజల్ట్ నచ్చలేదు, ద్వితీయ ప్రయత్నం చేయాలన్న ఆలోచన ఉంది, చక్కగా చెయ్యండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం గోపూజ సేవా కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వస్త్రదానాన్ని చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.